హాయ్ ఆల్, వెల్కమ్ టు మంజరి వ్లాగ్స్. ఈరోజు మంజరి వ్లాగ్స్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ కర్రీలో థిక్ అండ్ ఫైన్ గ్రేవీలా ఎలా రావాలో రెసిపీ చూద్దాం. ఒక 4 ఆనియన్స్ తీసుకోవాలి, ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక 2 మీడియం సైజ్ టమాటా తీసుకొని చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని, పసుపు కొంచెం వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేసుకొని అడుగు అంటకుండా ఎగ్స్ని కలుపుతూ ఉండాలి. ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయ్యేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ఫ్రై పక్కకు తీసుకున్న తర్వాత అదే సేమ్ ప్యాన్లోని చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు టమాటా, ఒక కప్ టమాటా తీసుకున్నాం కదా, ఆ టమాటా వేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా వేగడం కోసం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. టమాటా కొంచెం త్వరగా వేగిపోవడానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని టమాటా కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత టమాటా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాయిలింగ్ అయ్యేంత వరకు ఉండాలి. ఉంచిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ టెక్స్చర్ అనేది కొంచెం దగ్గరికి అవుతున్న స్టేజ్లో కొంచెం ఫస్ట్ స్టేజ్ కొత్తిమీర వేసుకుంటాం ఫ్లేవర్ కోసం. కొంచెం అలా దగ్గర అయిన తర్వాత మసాలా యాడ్ చేసుకుంటాం. లాస్ట్లో దించే స్టేజ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటాం. కొంచెం ఇంకా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.